రవి గారు వెల్కమ్ సార్. హలో. సార్ ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు, దాడులు, విమర్శలు, ప్రతిదాడులు ఈ పరంపర కొనసాగుతోంది. ఏమంటారు సార్? నిజంగానే తీవ్రంగా ఉందది. జాతీయ స్థాయిలో విద్యార్థుల నిరసన, ఈ బొద్దింకల ఆందోళన ఇవన్నీ అయిన తర్వాత జాతీయ స్థాయిలో చాలా చర్చ జరుగుతుంది. కానీ దాన్ని తీసుకొని ఇక్కడ డిఎస్సితో ముడిపెట్టి వైసీపీ వాళ్ళు లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి పిలుపిచ్చారు. ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. కాకపోతే జరుగుతుంది ఏంటంటే వైసీపీ నాయకులే కూర్చుంటున్నారు అక్కడ ఎక్కువగా, విద్యార్థులేమో తక్కువగా ఉన్నారు. రెండోది దాని స్వభావం కూడా తేడా ఉంది, అయినా చేస్తున్నారు. ఇది చేస్తూ ఉంటే వరుసగా 2 రోజులు, ఇంకా ఈరోజు కూడా కొన్ని చోట్ల, మొన్నేమో విజయవాడ ముత్యాలంపాడు దగ్గర ఆ సెంట్రల్ మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరుగుతుంటే బోండా ఉమామేశ్వరరావు వర్గం వెళ్ళి దాడి చేసింది, ఆ శిబిరాన్ని, ఆ టెంట్ను కూడా ధ్వంసం చేయడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. ఇంకా కొన్ని అవాంఛనీయమైనవి కూడా చేశారని వీళ్ళు అంటున్నారు. సో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఒక నిరసన ప్రదర్శన మీద దాడి చేయటము, అది కూడా కాకుండా ఇవన్నీ విధ్వంసం, ఇట్లాంటివి కొంచెం బాగా వివాదమయ్యాయి. కాదు వాళ్ళే వచ్చారని ఇది అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళను. మొన్న బోండా ఉమామేశ్వరరావు వచ్చేస్తే అంతకుముందేమో ఆయన అంబటి రాంబాబుతో మాట్లాడారు, అది ఇదని కొంచెం సమస్య వచ్చింది కదా. ఆయన ఇప్పుడు ఇటువైపు వచ్చి ఆయన దాడి చేశారు. అంతకుముందు లోకేష్ను కలుసుకున్నారు, బోండా ఇలా చేశాడు ఇది అది అంటుంటే, ఇంతలోపల నిన్న బుద్ధా వెంకన్న ఆయన ఇంకో చోట ఆయన వెళ్ళి కేదారేశ్వర పెడతారు అనుకుంటా, ఆయన చేశారు. సో ఈరోజు ఇందాక వస్తుంటే బోండా మీడియా కాన్ఫరెన్స్ వస్తుంది. ఏమని అంటే, నన్ను అంటారా, నాకు బలం లేదంటారా, మీరెంత, మీ బలం ఎంత, అది ఇదని చాలా తీవ్ర భాషలోనే ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే సమయంలో విడుదల రజని మాజీ మంత్రి, ఆమె చిలకలూరిపేటలో నిరాహార దీక్ష చేస్తుంటే ఆమెను కింద పడేసి ఈడ్చుకుంటూ పోయారు, అది ఇదని వీళ్ళు వార్తలు ఇస్తున్నారు. తిరుపతిలో రోజా, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఇలా ప్రతి చోట కూడా, అక్కడ కూడా కొంచెం ఉద్రిక్తత తీవ్రంగా. ఇవన్నిటితో ప్రతి చోట ఇప్పుడు నిరసన తెలపడం అనేది ఉంటుంది. రాజీనామా చేయమన్నంత మాత్రాన చేస్తారు అవుతుందని కాదు కదా. విద్యార్థులు వీళ్ళందరూ వస్తే అది వేరే విషయం. జాతీయ స్థాయిలో వచ్చారు, ఇప్పుడు జాతీయ స్థాయిలో వీళ్ళు ఏం చేయలే, వైసీపీ వాళ్ళు దాన్ని ఏం బలపరచాల, ఇక్కడే దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. దీని మీద తట్టుకోలేక ఇది అంతా చేయటం. రెండోది విపరీతంగా ఖండనలు, దానికి సంబంధించి వివరణలు ఇవ్వటం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికంటే ముందు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ దేవరాపల్లి అనే చోటికి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళటం కూడా అదొక దుమారమైంది. ఆ వెళ్ళినప్పుడు దౌర్జన్యమైంది, హోటల్ చనిపోయాడు, దారిలో ఎవరికో ఆయన మనుషులు ఎవరో యాక్సిడెంట్ చేస్తే ఎవరో చనిపోయారు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ. సో జగన్ వస్తే అది విధ్వంసం అని హోంమంత్రి మీడియా గోష్ఠి పెట్టి మరి ఈ జగన్ పరామర్శ పేరుతో ప్రతి చోటుకి వెళ్ళి ప్రాణాలు తీస్తున్నారు. అంతకుముందు సీదిరి అప్పలరాజు దగ్గరికి పరామర్శ, ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్ళినా సరే పరామర్శ అంటే ప్రాణాలు తీయడం అయిపోయింది అని వాళ్ళు విరుచుకుపడుతున్నారు. జగనేమో నీ కొడుకును కాపాడుకోవడానికి కోసం ఈ శిబిరాల మీద, నిరసన మీద దాడి చేస్తావా, ప్రజాస్వామ్యం కాదా, నిరసనలు తెలిపే హక్కు మాకు లేదా అని ఆయన విరుచుకుపడుతున్నాడు. ఇట్లా ప్రతి విషయంలో కూడా ముఖాముఖి ఘర్షణలు, దాదాపు ప్రత్యక్షమైన ఘర్షణలు. ఇవి రాజకీయ వాదోపవాదాలు కూడా కాదు. అటు లీగల్గా చూస్తే కేసులు నడుస్తున్నాయి. భారతీ సిమెంట్స్ మీద దాన్ని మూసేయించడానికి కుట్ర జరుగుతుంది. దానికి ముడి సరుకు రాకుండా అడ్డుకుంటున్నారు, అలాగే రాకపోకలు కూడా రాకుండా చేస్తున్నారు అని కేసేశారు భారతీ సిమెంట్స్ తరఫున గోవిందప్ప అని, వాళ్ళ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆయన. ఇలా చెప్తూ పోతే కనుక ప్రతిదీ ఒక వివాదంగా మారి ఈ ఘర్షణ వాతావరణం బాగా తీవ్రమవుతూ ఉంది. వీటి మధ్యలో గతంలో జగన్తో ఉన్న, లేదా జగన్కి అనుకూలంగా మాట్లాడిన వివాదాలు, బూతులు చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక ఆయన వచ్చాడు. అతను వచ్చి జగన్ ఇంటి ముందు నిరసన, ఇంటి ముందు కాదు వేరే చోట నిరసన తెలిపాడు. నేను జగన్తో ఉంటాను ఆయన అంటారు, ఆయనతో మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఇది అటువైపు జరుగుతూ ఉంది. కాబట్టి చాలా విధాలుగా ఒక ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంది. ప్రతిపక్ష నాయకులు ప్రదర్శనలు వీటికి వెళ్ళరా, లేదా నిరసన తెలపకూడదా అని ఖచ్చితంగా అందరూ కూడా ఖండించారు. నిరసన తప్పు కాదు, ఒకవేళ ఇలాంటి ఘటనలు జరిగితే వాటిని ఆపాలి. రైతులకు సమస్య ఉంది. హిందూ పత్రిక ఒక ఇది రాసింది,
జగన్ ఊపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఒకటి రైతు సమస్య, రెండోదేమో ఈ జెన్‌జీ విద్యార్థుల సమస్య, మూడోది స్థానికంగా వచ్చేటటువంటి అంశాలు అమరావతి, పీపీపీ ఇట్లాంటివి అని చెప్తున్నారు. కాబట్టి అనేక విధాల వేడి పెరుగుతుంది. ఈ వేడి మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడైనా జరగవచ్చు, మీరు సిద్ధంగా ఉండండి అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్తుంటే, మొన్న మంత్రివర్గ సమావేశమైన తర్వాత చంద్రబాబు నాయుడు తన మంత్రులకు చాలా గట్టిగా మీరు సిద్ధం అవ్వాలి, వీటిని తిప్పికొట్టాలని చెప్పారు. లోకేష్ కూడా మనం ఒక్క సీటు కూడా కోల్పోకూడదు అని ఆయన కూడా పిలిపించారు. సో ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో వేడి ఇంకా పెరిగే వాతావరణం తప్ప తగ్గడం అనేది అక్కడ కనిపించడం లేదు. రాజకీయంగా వేడి పెంచుకోవచ్చు, కానీ ఈ దాడులు, ఒకరి ఉనికి ఇంకొకరు సహించలేని పరిస్థితి మటుకు ఇబ్బందికరంగా మారుతుంది. రవి గారు, నిరసనలు, అరెస్టులు ఇవన్నీ జనరల్‌గా ఎప్పుడూ గమనించేవే. కాపోతే గతంలో శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళని, మంత్రులుగా ఉన్న వాళ్ళని, ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు అలా ట్రీట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే వాతావరణం అది కదా. ఇప్పుడు మీరు అలా అంటే వెంటనే చంద్రబాబు నాయుడు అంత సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేసి నంద్యాల నుంచి విజయవాడ వరకు మీరు ఎలా తీసుకొచ్చారు, కనీసమైన పద్ధతులు పాటించారా అని వాళ్ళు అడుగుతారు. ఒకటి కాదు, చాలా చోట్ల గతంలో కూడా విడుదల రజనీని పోలీసులు అడ్డుకోవడం ఇట్లాంటివి జరిగాయి. సో అందుకనే అన్న, ఒకరి ఉనికి ఒకరు సహించలేని పరిస్థితుల్లో వాళ్ళు చేస్తే వీళ్ళు, వీళ్ళు చేస్తే వాళ్ళు అన్నట్టుగా ఉంది. రెండవది, ఏమాత్రం వెనక్కు తగ్గినా వాళ్ళ దూకుడు పెరుగుతోంది. వైసీపీ దూకుడు పెరుగుతుంది, జోష్ పెరుగుతుంది. కాబట్టి మనం గట్టిగా ఉండాలి. రెడ్ బుక్ అన్నారు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక 3-4 వైసీపీ నాయకుల్ని ఈ కాలంలో అరెస్ట్ చేశారు. కడపలో ఇప్పుడు సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ వివాదంలో తప్పులు చేశారు, ఆయన భూమి కొనుగోలు అని చెప్పి ఆయన కొడుకుని అరెస్ట్ చేశారు, ఆయనేమో పక్కన పెట్టారు. ఇలాగ చాలా కీలకమైన వ్యక్తులను. ఇదంతా రెడ్ బుక్ ఇంకా తీవ్రమైంది అని దానికి ఒక బీసీ కార్డు జోడించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అది వరకు కాపులు అన్నది చేశారు కదా, ఇప్పుడు బీసీల మీద రెడ్ బుక్ చేస్తున్నారు. బీసీలను హడలగొట్టాలనేది కూటమి పనిగా ఉందని చెప్పి ఆయన ఆరోపణ. రోజు ఒక తీవ్రమైన ట్వీట్ పెడుతున్నారు, హక్కుల గురించి మాట్లాడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. అందుకనే మల్టీ సైడెడ్ దీనిలాగా జరుగుతోందనమాట. నిజంగా రెడ్ బుక్, ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ అని ఎక్కువ అంటలేదు, నిజానికి వీళ్ళు ఎక్కువగా అంటున్నారు. హోంమంత్రి కూడా అంతకుముందు కొంచెం మాట్లాడలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ మాటలు అవి చూసాం మనం. ఇప్పుడు ఆమె ప్రతి సందర్భంలో వచ్చి వాటిని చెప్తూ ఉన్నారు. కానీ అనేక రకాలైన తప్పొప్పులు లేకపోతే దాడులు అమ్మాయిల మీద ఇట్లాంటివి జరుగుతుంటే వీటి మీద శ్రద్ధ పెట్టకుండా ఇది చేస్తున్నారు. ఈ ఘర్షణలోనే చివరకు జగన్ ఉండగా చాలా ప్రచారంతో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అది వృధా, ఆ చట్ట రూపం తీసుకోలేదు, ఊరికనే హడావుడి చేశారు అని. సో మీరు దిశ చట్టాన్ని ఆపేస్తారని మళ్ళీ వీళ్ళు. కాబట్టి వాతావరణం ఖచ్చితంగా చెప్పాలంటే వన్ అప్ మ్యాన్షిప్ అంటారు. మీకంటే మేము ఒక అడుగు పైనే ఉన్నాము అని చెప్పడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. జగన్ కూడా వరుసగా పర్యటనలు, ఇప్పుడు మళ్ళీ ఆయన రాయలసీమ పర్యటనకు వెళ్తారు. ఇవన్నిటి ద్వారా స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించాలి, తద్వారా భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలి. అది వాళ్ళ వ్యూహంలాగా ఉంది. దాన్ని ఎలాగైనా ముందే అడ్డుకోవాలన్నది వీళ్ళ వ్యూహం. రైట్ సార్.